హాయ్ గాయస్, గుడ్ మార్నింగ్. మన కర్ణాటక మురుదేశ్వర్ రైల్లో డే 3 ఇది. టైం లేదు సరిగైతే ఇప్పుడు 9:30 అలా అయితే అయింది. ఇంక ఇక్కడ నుంచి ఇప్పుడైతే మీకు ఒక బెస్ట్ ప్లేస్ చూపిస్తాను ఈరోజు వ్లాగ్లో. ఇంకా లేట్ లేకుండా డైరెక్ట్గా స్టార్ట్ అయిపోతాం. మోటో వ్లాగ్లో మాట్లాడేస్తాను ఇంకా. హాయ్ గాయస్, ఇందాక ఇంట్రో అయితే ఇచ్చేసాను ఆల్రెడీ గుడ్ మార్నింగ్ అని చెప్పి. ఇప్పుడైతే మనం ఎక్కడికి వెళ్తున్నామంటే ఈ పక్కనే మురుదేశ్వర్ దగ్గర నుంచి ఒక 1 అవర్ జర్నీ ఉంటుంది. మారవంతే బీచ్కి అయితే వెళ్తున్నాము. మారవంతే బీచ్ ఏంది స్పెషాలిటీ అంటారంటే, ఇప్పుడు నేషనల్ హైవే 66 ఉందని చెప్పా కదా, నేషనల్ హైవే 66 ఆనుకొనే పక్కన సముద్రం ఉంటుంది. అంటే ఇక రోడ్డు పక్కనే సముద్రం ఉంటుంది రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్లో. ఈ పక్క మొత్తం అంతా రివర్ ఉంటుంది. అక్కడ డ్రోన్ ఉంటే మాత్రము డ్రోన్ షాట్స్ నెక్స్ట్ లెవెల్ వస్తాయి అసలు. బట్ కానీ మన దగ్గర ఇప్పుడు డ్రోన్ లేదు. బట్ నేను రోడ్ అయితే చూపిస్తాను మీకు, కెమెరాతో నీట్గా బీచ్ అయితే కవర్ చేస్తాను. ఈరోజు కూడా బీచ్ మొత్తము. ఇంకా నెక్స్ట్ ఇంకో వీలైతే ఏదైనా వేరే ప్లేస్కి అయితే వెళ్ళి చూపిస్తాను. ఫస్ట్ అయితే ఈ ప్లేస్కి అయితే వెళ్ళిపోదాము. ఫస్ట్ దారిలో ఎక్కడైనా టిఫిన్ తినేసి అయితే వెళ్ళాలి. అన్న ముందర వెళ్తున్నాను, అన్న నా ఫ్రెండ్, నేను వెనకాల వెళ్తున్నాను. ముందర అక్కడ వెళ్తున్నారు కదా, అక్కడ ఉన్నారు. ఇంకా టిఫిన్ నిన్న తినే రెస్టారెంట్ దరిద్రంగా ఉందని చెప్పా కదా, అందుకు సో హైవే మీద ఏదైనా కొంచెం మంచి రెస్టారెంట్ లాగా చిన్న హోటల్ లాగా కనపడినా కూడా అక్కడ ఫుడ్ తినేయాలి. చెప్పాను అన్నకు ఆపమని చెప్పి. ఆకలి అయితే వేస్తుంది. టైం ఇప్పుడైతే 10 అయింది. ఇంకేముంది, నేను నైట్ చేసే పని ఏం లేదు. నైట్ వచ్చేసరికి కొంచెం లేట్ అయింది. నైట్ వ్లాగ్ మధ్యలో క్లోజ్ చేసిన రెస్టారెంట్ దగ్గరే. ఇంకా అక్కడ నుంచి వచ్చేటప్పుడు ఫుల్ వర్షము. ఆ వర్షంలో గోప్రో కూడా పెట్టలేదు. డైరెక్ట్ రూమ్కి వచ్చేసాం. అక్కడ నుంచి 40 మినిట్స్ 50 మినిట్స్ పట్టింది అంతే రూమ్కి, హోటల్ దగ్గర నుంచి నైట్ చూపించిన తర్వాత నుంచి. ఇంకా డైరెక్ట్ వచ్చేసి రూమ్కు పడుకొని నిద్రపోయినాము. ఇంకా ఫుల్ అలసిపోయినాం కదా, ఇంకా సో అందుకు పడుకొని నిద్రపోయినాము. మళ్ళీ ఈరోజు ప్లేసెస్ కొన్ని కవర్ చేసి రేపు అర్లీ మార్నింగ్ స్టార్ట్ కావాల్సి వస్తుంది. రేపు కూడా ఇంకో కొన్ని ప్లేసెస్ ఉన్నాయి. డైరెక్ట్ రిటర్న్ ఇంకా 4 days జర్నీ ఇదంతా. ఈరోజు కూడా షార్ట్ అయితే వేసుకున్నా, ఎందుకంటే ఈరోజు కూడా బీచ్ ఉంది కదా అని. నిన్న కూడా బీచ్కి అలానే వెళ్ళినా. సో ఫస్ట్ అయితే నా హోటల్ దగ్గర అయితే ఆపుతాము. ఇది సేమ్ హైవే, స్పీడ్ వాంచబడేయచ్చు. ఇంకా నేను చూపించా కదా నేషనల్ హైవే 66. మనం బైక్ రిపేర్ షాప్ బుల్లెట్ షోరూమ్ కోసం వెళ్ళాం కదా, ఆ రూట్ ఇది. మనం నిన్న గోకర్ణ వెళ్ళిన రూట్ బ్యాక్ సైడ్ రూట్. ఇదే హైవేనే బ్యాక్ సైడ్ రూట్, గోకర్ణ వెళ్ళిన రూట్. గోవా వెళ్ళాలన్నా బ్యాక్ సైడ్ రూటే. బట్ గోవాకే తెలియలేదు కదా, గోవా సపరేట్ బ్లాగ్ లాగా చేద్దాము. అన్నీ ఒకటేసారి కవర్ చేసినా మీకు ఇంట్రెస్ట్ ఉండదు చూసేదానికి. సో అది మళ్ళీ సపరేట్ చేద్దాము. మళ్ళీ తిరుగుతుంటాం లేండి, ప్రాబ్లమే లేదు. కాబట్టి ఫస్ట్ థింగ్ మనము అయితే ఇప్పుడు ఈ హైవేలో టిఫిన్ సెంటర్ దగ్గరికి వెళ్ళిపోదాం. హోటల్ దగ్గరికి అయితే రీచ్ అయ్యాము. హోటల్ జానకి ప్యూర్ వెజ్ అంట, ముందరుంది. పెట్టి ఫుడ్ తిని టేస్ట్ ఎలా చెప్తాను. హోటల్ జానకి అంట, ఇక్కడ టిఫిన్ తిన్నాము. దోశ 50 రూపీస్, బాగుంది. వీళ్ళకేం తెలుస్తుంది. సో చూద్దాం, ముందర ఏమైనా హెల్మెట్ షాప్ కనపడితే ఆపుదాము. ఇక్కడే టిఫిన్ తినింది. టిఫిన్ అయితే చాలా బాగుంది. ఇంకా బండి వేసుకొని స్టార్ట్ అయిపోదాము బీచ్కి, మారవంతే బీచ్కి. ఆయనకైతే హెల్మెట్కి స్క్రూ పోయింది. ఆ హెల్మెట్ స్క్రూ పోయిపోయారని హెల్మెట్ షాప్ అడుగుతున్నాడు. దగ్గర హెల్మెట్ షాప్ ఉంటే అక్కడ నాకు అక్కడ పని కూడా చూసుకుంటే ఇంక వెళ్ళిపోదాము. సరే ఇంకా బీచ్ స్టార్ట్ అయిపోదాం. ఇందాకైతే హోటల్ దగ్గర ఎవరో అతను వచ్చి యూట్యూబర్ అని అడుగుతున్నాడు. బాయ్ చెప్తున్నాడు, హాయ్ చెప్తున్నాడు, కెమెరా పడాలని చెప్పి. అప్పటికి పాపం కెమెరా అయితే ఆన్ చేయలేదు ఇంకా అప్పుడు. బట్ కానీ మంచి కెమెరా ఉందంటే మనకు చాలా యూస్ఫుల్ ఉంటుంది. వ్లాగ్ కంటెంట్ కోసమే కాదు, చాలా వరకు కొంచెం మనుషులు చేంజ్ అవుతారు కెమెరాని చూసేసరికి. ఇప్పుడు ఎగ్జాంపుల్ పోలీసులు కూడా ఇక్కడ చూసి ఎంతమంది పోలీసులు పడుతున్నారంటే, మంది బండి ఆపుతున్నారు చాలా వరకు. ఈ వేరే స్టేట్స్ బండి కనపడితే, మన ఏపీ బండి కదా, ఆపుదామని కూడా. బట్ కెమెరా చూసి ఓకే వీళ్ళ దగ్గర అన్నీ ఉంటాయిలే అన్న ఒక ధైర్యంతో గమ్మ అయిపోతున్నారు అసలు. సో కెమెరా చాలా ఇట్లాంటి రోజులు కూడా, ఇట్లాంటి దాంట్లో కూడా కెమెరా బాగా యూజ్ అవుతుంది. ఇంకా ఇక్కడ నుంచి 43 minutes 41 kilometers మారవంతే బీచ్ స్ట్రైట్ రోడ్ అంతే. ఇంకేమైనా ఇంట్రెస్టింగ్ ఉంటే మధ్యలో మళ్ళీ చూపిస్తాను. ఇక్కడైతే సీ ఫుడ్స్ అన్నీ ఎక్కువ ఉన్నాయి. ఇంకా మధ్యాహ్నం అయితే మళ్ళీ ట్రై చేయాలి అంతే గైస్. ఇక మారవంతి బీచ్ దగ్గర కలుద్దాం.
ఇక్కడ మధ్యలో ఏమన్నా బాగుంటుందో చూపిస్తా, లేదంటే రెడ్ బీచ్కి వెళ్ళిపోయిందో చూపిస్తా. ఇది ఈరోజు ఫాస్ట్ టోల్ గేట్. రోడ్స్ చాలా బాగున్నాయిలేండి, అందుకే మాత్రం టోల్ గేట్స్ ఉండడం తప్పులేదు. అసలు రోడ్స్ చాలా బాగున్నాయి, కానీ మధ్య మధ్యలో నా కూడా సరిగ్గా ట్రాఫిక్ రూల్స్ అయితే పాటించడం వల్ల ఇష్టం వచ్చినట్టు దూరపడి దొబ్బుతున్నారు లోకల్ వాళ్ళు. ఆటోలు అయితే మరి ముఖ్యంగా ఇందాకైతే ఒకటే స్పీడ్ మీద వస్తుంటే సడన్గా రోడ్ క్రాస్ చేస్తున్నాడు వాడు. పక్క వెహికల్స్ వస్తున్నాయి లేదా బండ్లు వస్తున్నాయి లేదా చూసుకుంటే లేదు అసలు వాడు. ఇంకా ఇక్కడ నుంచి హాఫ్ అవర్ అయితే ఉంది మారవంత బీచ్కి వెళ్దాం. చూడండి హైవేలో పోతా అంటే పక్కనే నెమ్మది కనిపించింది, అది అక్కడ ఆడుంది, ఆడెళ్తుంది. అంటే ఇంకా దానికి ఇంకా పింఛం రాలేదు. ఇది నెమ్మలు చాలా ఎక్కువ ఉన్నాయి, నెమ్మలు జింకలు కూడా ఉన్నాయంటే ఇక్కడ, బోట్ కూడా ఉంది అక్కడ. వెళ్దాం ఇంకా బీచ్ దగ్గరికి. చూడండి ఇక్కడ కొండల నుంచి నీళ్ళు పడుతుంటే వీళ్ళు ఈ నీళ్ళలో స్నానం చేస్తున్నారు, లారీ డ్రైవర్స్ వీళ్ళంతా. ఇక్కడ మెయిన్ నెమళ్ళు జింకలు అవన్నీ లోపలికి పోతే చాలా ఎక్కువ ఉంటుంది, ఫారెస్టే కదా ఇది, అన్నీ ఎక్కువ ఉన్నాయి. ఖచ్చితంగా ఇక్కడ ఉండేటోళ్ళు తింటుంటారు నెమళ్ళు ఖచ్చితంగా. ఇక్కడ వీళ్ళు మారరు, మామూలు తినకూడదు కదా నెమళ్ళు. కానీ ఇక్కడ నిన్న చూసిన ఒక చోట అయితే, అంటే ఇంకా అది చెప్పకూడదు యూట్యూబ్లో, బట్ అలా ఉంది ఇక్కడ సిచ్యువేషన్ అయితే. కొంచెము వాళ్ళ ట్రైబ్స్ ఏదో అర్థం కాలేదు వాళ్ళు. ఇంకా అవి ఇందా మనం చూసింటే ఆడనెమళ్ళు, మొగనెమలకు పింఛం ఉంటుంది, ఆ పింఛంతో ఆడనెమలని ఇంప్రెస్ చేస్తుంటాయి. అంతే ఇక్కడ నుంచి 25 minutes చూపిస్తుంది మారవంత బీచ్కి. వర్షం పడేలాగా ఉంది, వర్షం పడకుండా ఉంటే బాగుంటుంది, ఎందుకంటే మీకు చూపించేదానికి బాగుంటుంది. మెయిన్ వచ్చింది ఈసారి రోడ్డు కోసం వచ్చింది. రోడ్ ఎంత బాగుంటుంది అంటే సముద్రం పక్కనే భలే ఉంటుంది. ఆడిపోయిందో చెప్తాను ఇంకా. స్పీడ్ కొంచెం పెంచుతాము. లారీ వాళ్ళు ఎక్కువ తిరుగుతున్నారు, హైవే కదా ఇది. చెప్పా కదా కొచ్చిన్ కన్యాకుమారి హైవే ఇదని. ఈ లారీలన్నీ వెనకాల ముంబై దగ్గర, ఇక్కడ నుంచి ముంబై నుంచి వస్తున్నాయి. ఇంకా ఆల్మోస్ట్ వచ్చేసాం గాయస్. ఇంకొక 10 kilometers ఉంది మారవంత బీచ్కి. ఇప్పటికే మనం బీచ్ దగ్గరికి అయితే వచ్చేసాము. బీచ్ మ్యాప్లో కనపడుతుంది, రైట్ సైడ్ అంతా బీచ్ ఉంది రోడ్డు పక్కనే. కొంచెం ముందర పోయిన తర్వాత ఇంకా బీచ్ విజిబుల్ అవుతుంది. హైవే పక్కనే చెప్పా కదా అది యూటర్న్ తీసుకొని రావాలని చూపిస్తుంది. బట్ ఎక్కడైనా మనం ఇక్కడ మధ్యలో కట్ చేసుకుందాము. దగ్గరికి అయితే వచ్చేసాం, చూపిస్తాను. ఇదండి గాయస్ హెవెన్, వచ్చేసాం, చూపిస్తానండి. ఆ పక్కంతా బీచ్, ముందరికి పోతేనే ఈ పక్కంతా రివర్. ఆ పక్కంతా బీచ్ చూడండి, హైవే పక్కనే. అబ్బో ఏమన్నా ఉంది అసలు, హైవే పక్కనే బీచ్లో పోతా అంటే చూడండి అసలు మామూలుగా లేదు. బీచ్ మీకు ఇంకో చూపిస్తాను చూడండి. పక్కంతా బీచ్ కదా, ఈ పక్కంతా రివర్, ఈ పక్కంతా రివర్. ఇదండి చూపిస్తానండి. అబ్బా 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 ఏం ముందు తెలుసా అసలు. చూడండి మొత్తం రివర్, ఈ పక్కంతా రివర్, ఈ పక్కంతా బీచ్.
వా హెవెన్, లుక్స్ లైక్ హెవెన్. బీచ్కి ఏదో వెళ్ళిపోదాం ఆ పక్కకు, లేట్ చేయకుండా. ఇంకా చూడండి గాయస్, అసలు అందరు బండ్లు పెట్టుకుని ఆ పక్క ఉన్నారు. ఆ పక్క వెళ్దాం మనము, యూటర్న్ తీసుకొని వద్దాము. అసలు ఏమన్నా ఉంది ప్లేస్ మాత్రం, అసలు అంత బీచ్. ఈ పక్క అంత కనుచూపు మేరలో కనిపిస్తుంది బీచ్. మనం ఇండియా మ్యాప్లో చెప్పాలంటే ఈ పక్క ఎండ్కి వెళ్తున్నాం ఇప్పుడైతే. మనము లెఫ్ట్ సైడ్ కొంచెం టాప్లో, మన ఇండియా మ్యాప్ ఉంటుంది కదా, అక్కడ లెఫ్ట్ సైడ్ కొంచెం టాప్లో ఎండ్కి వెళ్తున్నాం మనము. ఇంకా మొత్తం ఆ ఎండే ఇది కనపచ్చే బీచ్ అంతా. ఇంకంతా బీచ్ మొత్తం అంతా. ఇంకా యూటర్న్ చేసుకొని వచ్చి ఆ పక్క బీచ్ దగ్గర అయితే ఆపుతాను. బైకర్స్ కిందకంటే ఏం కావాలి చెప్పండి ఒకసారి. సముద్రం పక్కనే నేషనల్ హైవే, ఈ పక్కనే రివరు. ఒబ్బో మామూలుగా లేదు ప్లేస్ మాత్రము. వ్యూ చూసేదానికి చూడండి ఒకసారి, చాలా బాగుంది కదా అసలు. పక్కంతా మొత్తం ఇంకా డ్రోన్ ఉంటే నెక్స్ట్ లెవెల్ వస్తుంది వ్యూస్ మాత్రము. బట్ డ్రోన్ లేదు, సో తప్పదు ఇంకా ఇలానే చూపించాల్సిందే. కొన్ని ఫోన్తో కూడా రికార్డ్ చేస్తాను, చూపిస్తాను.